వెల్కమ్ టు కీ కలర్స్. హిట్స్ అండ్ ఫట్స్ తో సంబంధం లేకుండా కొందరికి బజ్ ఉంటుంది. కంటిన్యూస్ గా సినిమాలు రాకపోయినా కనబడితే చాలు కనెక్ట్ అయ్యే ఇంప్రెషన్ ఉంటుంది. హీరోయిన్స్ లో ఇలాంటి ఇమేజ్ కేతికాకు ఉంది. అసలు ఈ సినిమా ఏంటో డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఇస్ కీ కలర్స్ ఫర్ యూ. కల్ట్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కేతిక శర్మ గారు. నేను కూడా ఒకరిని. బయట చెప్పుకోము, వెంటనే లైక్ చేస్తాం అంతే సీక్రెట్ గా. వెన్నెల కిషోర్ చెప్పిన మాట నిజమేనా? రీసెంట్ హిస్టరీ చూస్తే ఇదే నిజం అనిపిస్తోంది. ఎందుకంటే కేతిక ఎంట్రీ ఇచ్చి 5-6 ఏళ్లు దాటేసింది. వరుసగా వచ్చిన సినిమాలు కూడా లేవు. కొన్నిట్లో బాగా ఫోకస్ అయినట్టే కనిపించినా అవి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. నిజానికి మోడలింగ్ లోను, పేజ్ 3 ఈవెంట్స్ లోను కేతిక అపీల్ చాలా పాపులర్. అప్పట్లో ఫిట్నెస్ వీడియోస్తో తెగ ట్రెండ్లో ఉన్న టాప్ 5 సెలబ్రిటీస్లో ఆమె కూడా ఒకరు అని మాట్లాడుకునేవారు. డబ్ స్మాష్ వీడియోస్లో కూడా అప్పట్లో దుమ్ము రేపిందిలేండి. ఇదంతా బిఫోర్ లాక్డౌన్. సినిమా ఎంట్రీ ఆ తర్వాత అటువైపు కాన్సన్ట్రేషన్ కాస్త తగ్గిందిలేండి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో లాంటి సినిమా కూడా కేతిక కెరీర్ కి హెల్ప్ కాలేకపోయింది. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాకపోవడమో లేదంటే సరైన రోల్ పడకపోవడమో కానీ చేసిన 7-8 సినిమాల్లోనూ ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ తగులుతున్నట్టుగా ఉంది చూడబోతే. ఫస్ట్ సినిమా కూడా ఇంతే. ఆకాష్ పూరితో అట్రాక్టివ్ లైన్తో వచ్చిన అందరికీ రిజిస్టర్ అయితే అయ్యింది కానీ హిట్ మాత్రం కాలేదు. అందుకే కేతిక బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఈలోగా ఓ ఐటమ్ సాంగ్ పడింది. అంతకన్నా ఎక్కువ కాంట్రవర్సీ కూడా అయ్యింది. ఈ పాటతో కేతిక మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈసారి సినిమా హిట్లు ఫట్లతో సంబంధం లేదు. నిజానికి కేతికను పుష్ప 1 ఐటెం సాంగ్ లోకి తీసుకోవాలి అనుకున్నామని, కానీ అప్పట్లో ఎందుకో కుదరలేదు అని నిర్మాతలు చెబితే అవునా ఊంటావా సాంగ్ కేతికాకి పడి ఉంటే గనక ఆమె కెరీర్ ఇంకా ఎక్కడికో పోయి ఉండేదేమో అని సో కాల్డ్ సైలెంట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఇన్నాళ్ళకి సింగిల్ మంచి సౌండ్ వచ్చే హిట్ కేతికకు పడింది. హైట్ తో సంబంధం లేకుండా, లవ్ సన్నం అనే చర్చ రాకుండా తనదైన అప్పీల్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కేతిక కూడా ఒకరు అనిపిస్తుంది. ఫుల్ లెంగ్త్ రోల్ ఉండటం, సినిమా బజ్ లో ఉండటం లాంటివి శ్రీ విష్ణు లాంటి వరుస సినిమాలు వచ్చే హీరోల కన్నా కేతిక లాంటి హీరోయిన్ కి ఎక్కువ ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. పార్వతి 2 కాఫీ తీసుకునిరా. బాలీవుడ్ లో ఒక్క సినిమా చేసినా అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. సినిమా పెద్దగా ఆడకపోయేసరికి అసలు కేతిక ఎలా చేసింది, ఏం చేసింది అనే బజ్ రావడానికి స్కోప్ లేకుండా పోయింది. సింగిల్ సినిమా సమ్మర్ లో అదిరిపోయే హిట్ అయిన తరువాత ఇక నెక్స్ట్ యంగ్ హీరోస్ తో కాంబోలో కంటిన్యూ అవుతాయా? కేతిక ఇక కంటిన్యూస్ గా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో రెగ్యులర్ గా కనిపిస్తుందా అనే హోప్ ఫ్యాన్స్ లో ఉంది. ఆల్రెడీ ఇంకో 2 సినిమాలు చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఏ మాత్రం ఫార్చ్యూన్స్ టర్న్ అయినా కానీ ఇక అదిదా సర్ప్రైజ్ అన్నట్టు బండి ముందుకు వెళ్ళిపోతుంది. మరి ఈ అంచనా ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. కేతికకు రావాల్సిన రికగ్నిషన్ రాలేదు, కానీ ఆమెకు సైలెంట్ ఫాలోయింగ్ మాత్రం గట్టిగానే ఉందంటే మీరేమంటారు? కమెంట్ లో తెలియచేయండి. ఇది మీ కీ కలర్స్.